రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా రేవంత్ స్కాముల ప్రభుత్వం పోయి కేసీఆర్ స్కీముల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 3 సార్లు రైతు బంధును ఎగబెట్టిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. రైతు బంధుపై రేవంత్ సర్కారు అన్నదాతలకు 29,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది అని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెడ్డికి ఆడపోయినా నన్ను తిట్టంది ఆయనకు తెల్లాడతలేదు. 6 అడుగులు ఉన్నాడు, తాటి చెట్టు అంతా పెరిగిండు అని నా ఎత్తు గురించి మాట్లాడతాడు. పరుష పదజాలంతో తిట్టడం ద్వారానో నన్ను తిట్టడం ద్వారా తప్పించుకుందాం అనుకుంటాడు. అరే నిన్న మీరు 3 ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటకలో ఏదో మీటింగ్ పెట్టినరు. మీ కర్ణాటక మీటింగ్లో మీరు ఏం మాట్లాడినరు, ఆ మీటింగ్లో ఉన్న మతలబ్ ఏందో చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అడిగిన. మరి దానికి సమాధానం చెప్తలేడు, నన్ను తిడుతున్నాడు. కృష్ణా జలాల్లో మన హక్కులు కాపాడినావా, గోదావరిలో మన హక్కులు కాపాడినావా, నీకేమో సగం సగం తెలుసు. నువ్వు మొత్తం అధికారం అంతా కూడా కేంద్ర మంత్రి చేతిలో పెట్టినా అన్నావు. నువ్వు తెలంగాణనేమన్నా ఆగం చేయకు. నువ్వు గుంపు మేస్త్రివో కాదో కానీ ముంపు మేస్త్రి మాత్రం కావద్దు రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్ళ హక్కులను ముంచకయా రేవంత్ రెడ్డి అని నేను నిన్న మాట్లాడినా. దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ ఇవాళన్నీ తిట్ల పురాణం అందుకున్నాడు నల్గొండల. నాకు తిట్టరాదా ఏంది? తిట్టమంటే రేపు పొద్దుగాల దాకా తిడతా నేను కూడా. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4,000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2,500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వమో కుంచిత మనస్తత్వం లేదు మాది. నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉండవు. నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ని తిట్టకుండా ఉంటలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు? బీఆర్ఎస్ అంటే ఎందుకు నువ్వు పొద్దుగాలేస్తే బీఆర్ఎస్ని తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ను ఉప్పు పాత్ర వేసిన అంటుండు. మరి కాంగ్రెస్ని ఏం చేసిండ్రు ప్రజలు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే నీ కాంగ్రెస్కు. తమిళనాడులో ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. చాలా రాష్ట్రాల్లో ఒక ఎంపీ గెలవలే, ఒక ఎమ్మెల్యే గెలవని రాష్ట్రాలు ఉన్నాయి. ఉప్పు పాత్ర వేసిన అని ఎవడు మాట్లాడతాడు? అహంకారం నెత్తికెక్కినోడు మాట్లాడతాడు. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుతానంత దమ్మున్నది కదా, నువ్వు పని చేసినట్టున్నావు కదా. నిజంగానే నువ్వు పని చేస్తే 2028 దాకా ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పని అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు హోదాం ఇవ్వడేందో ప్రజలే తేల్చి చెప్తారు ఇప్పుడు నీకు. లేదు నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. వెనకటేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తివలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు, వెనకటేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటుండు నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తుండట రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే మాట్లాడుతందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నంగునూరుకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంద్ వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంద్ అయ్యని దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు.